యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో మరి దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చైనా దేశానికి రెండో రాకడ సూచన వచ్చి ఉన్నది. ఇది నెరవేరుతున్న ప్రవచనం. పిల్లల ప్రజలారా, చైనా దేశానికి కూడా నేను తీర్పు సందేశం పంపించాను. ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ కానీ ఎవరు కానీ తెలుసుకోలేకపోతే ప్రపంచానికి దేవుని వాక్కని కొట్టండి. అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ మీ ముందు ఉంటుందని దేవుని పేరిట దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఈ రెండో వీడియో పెట్టాను. ఇది చైనా దేశానికి రెండో రాకడ సూచన వచ్చి ఉన్నది. ఇది ఇది నెరవేరుతున్న ప్రవచనం. అంటే చైనా దేశానికి ఆల్రెడీ మరి తీర్పు సందేశం పంపించాను. ఎప్పుడో పంపించాను. అది చాలా 2-3 నెలలు దాటిపోయింది ఆ తీర్పు సందేశం పంపించి. మరి దేవుడు యెహోవా ఏం చేశాడంటే, ఇంకా చైనా దేశంలో ఉన్న ప్రజలు మూర్ఖులుగా వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి మూర్ఖులుగా అంటే పనికిమైన అడ్డమైన గడ్డి, అడ్డమైన గాదర, పనికిమైన జంతువులను చంపి తినడము, ఇంకా వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదండి. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి అందుకే దేవుడైన యెహోవా ఏం చేశాడు, ఒక రెండో రాకడ సూచన అక్కడ పంపించాడు. ఏమని పంపించాడు? భయంకరమైన తుఫాను. ఇది భయంకరమైన తుఫాను అండి. ఇది బైబిల్లో ఉంది. ఇది మామూలు తుఫాన్లు కాదు, ఊర్లే కొట్టుకెళ్ళిపోయే తుఫాన్లు ఇవి. కాబట్టి ఇంకా కూడా చైనా దేశస్తులు కానీ ఇంకా కూడా యెహోవా మాటకి అంగీకరించకపోతే, ఆయన పంపించిన ఉగ్రత కానీ తెలుసుకోకపోతే చైనా దేశం నేలమట్టం అయిపోతుంది. ఇది ఖచ్చితంగా 100% గ్యారెంటీగా నేను చెప్తున్నాను దేవుని ప్రవక్తగా. చూడండి, ఇక్కడ జరుగుతున్న చైనా దేశానికి దేవుని తీర్పు వచ్చింది. అది ఆల్రెడీ వీడియో పెట్టాను, మొన్న కాలంలో పెట్టేశాను ఆల్రెడీ. కానీ ఇప్పుడు చైనా దేశానికి రెండో రాకడ సూచన వచ్చింది. ఇది నెరవేరుతున్న ప్రవచనం. చెప్పాను కదా, ముందు వీడియో పెట్టాను కదా మరి ఇండోనేషియా గురించి. అలాగే ఇది కూడా ఏంటంటే 2 ప్రవచనాలు ఉన్నాయి. ఒకటి చైనా దేశం అంతం, ఇంకొకటి చైనా దేశానికి ఎగ్జాంపుల్. చైనా దేశానికి ఎగ్జాంపుల్ తుఫాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏమిటంటే చైనా దేశం మీద భూకంపం రావచ్చు, ఉష్ణోగ్రత పెరగవచ్చు, సంథింగ్ ఏదైనా ఒకటి జరగవచ్చు. అది నార్మల్గా నేను చెప్పట్లేదు, ఫుల్గా నేను చెప్తున్నాను. ఏదైనా జరగవచ్చు. కానీ దేవుడు మరి ఆ దేశం మీదకి ఎందుకు భయంకరమైన గాలి తుఫాను పంపించి ఉన్నాడు అంటే కారణం ఏమిటంటే చైనా దేశస్తులు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే ఎక్కువ పాపం పనులు చేస్తున్నారు. అంటే అన్ని జీవులైనా చంపేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని జీవులను చంపేసి వాళ్ళే వంటలు చేసుకొని చాలాసార్లు నేను యూట్యూబ్ చూసేటప్పటికి నాకు చాలా అసహ్యం వేస్తుంది. ఆ దేశం వైపు చూస్తే నాకు చాలా అసహ్యం వేసింది. అసలు ఏంటంటే అడ్డమైన జంతువులన్నీ వాళ్ళకి నరికేసి మరి తర్వాత ఉడకబెట్టుకొని వాళ్ళే తింటున్నారు. కాబట్టి వాళ్ళు రాక్షసుల మనుషుల నాకేం అర్థం కాని పరిస్థితి అయితే నాకే అర్థం కాలే. అదొక నాకు పరిస్థితి అలాగ అయిపోయిందనమాట. అందుకోసమే ప్రియమైన ప్రజలారా, మరి ఇప్పుడు కూడా దేవుడైన యెహోవా సైన్యం లేకపోతే యెహోవా నా దేవుడు ఆ దేశానికి రెండో రాకడ సూచన ఎందుకు పంపించాడంటే ఇంకా కూడా ఆ దేశం మీద చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. వాళ్ళు అర్థం చేసుకుంటే పర్వాలేదు, వాళ్ళు కానీ అర్థం చేసుకోకపోతే మాత్రం చైనా దేశం నేలమట్టం. ఇంకా ఏ రాష్ట్రం కూడా మిగలదు ఆ దేశంలో. నేను చెప్పేస్తాను దేవుని ప్రవక్తగా. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. ఎందుకంటే మరి దేవుడు పంపిస్తున్నాడు తీర్పు. ఎందుకంటే తీర్పు పంపించాడు, అయినా సరే వాళ్ళు భయపడట్లే. ఇప్పుడు రెండో రాకడ సూచన పంపించాడు. ఇప్పుడు కూడా భయపడకపోతే చైనా దేశంలో ఒక రాష్ట్రం కూడా మిగలదు. నేను 100% గ్యారెంటీగా చెప్తున్నాను దేవుని ప్రవక్తగా. తీసేస్తాడు, మొత్తం నేలమట్టం చేసి పడేస్తాడు. ఏదో రూపంలో వచ్చి నేలమట్టం చేయక తప్పడు. కరోనా వైరస్ ఏ రూపంలో వచ్చింది చూశారు కదా. చైనా దేశం నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎట్లీకి వెళ్ళిపోయి ఎట్లీలో పిట్టల రాలిపోయారు. 5 లక్షలు 6 లక్షల మంది చనిపోయారు స్పాట్లో. అలాంటి గతి పట్టొచ్చేమో చెప్పుకోలేము. ఇప్పుడు కూడా చైనా దేశంలో తెగులు ఉన్నదని అంటున్నారు. కానీ ఏదో రూపంలో వచ్చేసి చైనా దేశాన్ని నేలమట్టం చేయకపోతే నేను దేవుని ప్రవక్తనే కాదు. ఓకేనా? ఎందుకని చెప్తున్నానంటే ఈ పాయింట్లన్నీ కూడా దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు. అన్ని పెట్టినా నేను పేపర్ మీద అన్ని రాసుకుంటున్నాను. ఒకేసారి ఈ వీడియోస్ అంతా కూడా ఒకేసారి రిలీజ్ చేద్దాం అని ఆ ఆలోచన బట్టే ఇప్పుడు ఒక్కొక్కటి నేను రిలీజ్ చేస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. మరి అందుకోసమే దేవుడు పంపించిన ఈ ఉగ్రత కొరకు మరి మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే చైనా దేశం అలాగ ఉంది కదా, మాకేం కాదు కదా అనడానికి కాదు.
కాబట్టి స్పాట్లో డెత్. అర్థమైంది కదా? దేవుడు ఏ క్షణంలోన, ఎందుకంటే ఆయన తీర్పు సమయంలోనే చాలామంది అడగొచ్చు, యెహో దేవుడు చంపుతాడా? యెహో దేవుడు ప్రేమ స్వరూపు కదా, యేసయ్య ప్రేమ స్వరూపు కదా. రెండు అర్థాలు ఉన్నాయి దీంట్లో. ఆయన ప్రేమ స్వరూపి. ఇంకో బైబిల్లో ఏమో చెప్పాలా, ఆయన మహాభయంకరుడు అని రాయబడి ఉంది. అంటే యెహో దేవుడు ఇంత భయంకరుడు అని బైబిల్లో రాయబడినప్పుడు కూడా ఇంక భయపడట్లేదు ప్రజలు. అంటే అర్థం ఏంటి? ఇంక మూర్ఖులకి జీవిస్తున్నారని అర్థం. అందుకే దేవుడు ఈ రూపంలో వచ్చినాడు. ఇక్కడ ప్రేమతో వస్తే బైబిల్లోనే ఒక మాట ఉంది. ఏ మాట ఉంది చెప్పాలి? యేసుప్రభు వారు ఒక మాట అంటారు. ఏమంటారు తెలిసి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమంటారు చెప్పాలా? యేసుప్రభు వారు ఒక మాట అంటారు. ఏమంటారు చెప్పాలా? అరే బాబు, మీ వద్దకి నేను ప్రేమతో రావాలన్నా బెత్తంతో రావాలన్నా అంటాడు. అంటే అక్కడ పాయింట్ ఏమొచ్చింది? అది యేసుప్రభు వారే అంటున్నారు. మీ దగ్గరికి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, మీ దగ్గరికి నేను ప్రేమతో రావాలా లేకపోతే బెత్తంతో రావాలా అంటాడు. బైబిల్ ఉన్నోళ్ళు చూసుకోండి ఈ పాయింట్. అయినప్పుడు ఇప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడు ఈ రూపంలో చూస్తే? అరే బాబు, ఇప్పుడు మీ దగ్గరికి నేను ప్రేమ స్వరూపుగా రావాలా లేకపోతే మహాభయంకరుడిగా నేను రావాలా అని యెహోవా దేవుడు కూడా అంటాడు ఆ మాట. మరి అండా? ఎందుకంటే అక్కడ అపోస్తలుడైన పౌలు గారే చెప్తున్నారు కదా, అరే బాబు, మీ దగ్గర నేను ప్రేమతో రావాలా బెత్తంతో రావాలా? ప్రేమతో వచ్చినాడు అనుకో ఎవరు కొట్టడు, బెత్తంతో వస్తే అందరికి జాడించి వదిలేస్తారు. అలాగే దేవాది దేవుడైన యెహోవా, సైన్యములకు యెహోవా ఆయన ప్రేమతో రావట్లే. అది పిచ్చి భ్రమ ప్రజలకి. ఆయన ప్రేమతో రావట్లేదు, ఆయన ఉగ్ర రూపంతో వస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఎక్కడికక్కడ దేశాల మీదకి రాష్ట్రాల మీదకి ఎందుకు ఉగ్రతలు పుట్టిస్తున్నాడు? ఎందుకు భూకంపాలు వస్తున్నాయి? ఎందుకు గాలి తుఫాన్లు వస్తున్నాయి? కారణం ఏంటి? ఆయన ప్రేమతో వస్తున్నాడు అనుకుంటున్నారా? మీ బుర్రలో నిజంగా దెయ్యాలు కూర్చున్నాయి. మీ బుర్రలోన అర్థమైంది కదా? మీ బుర్రలో దెయ్యాలే కూర్చున్నాయి. మీలో పరిశుద్ధాత్మ జ్ఞానం ఉంటే కదా తెలుస్తుంది దేవుడు ఎందుకు ఇంత ఉగ్రరూపం దారుస్తున్నాడు, కారణం ఎవరు అని తెలుసుకుంటారు. మీరు దెయ్యాలు బుర్రలో దెయ్యాలు కూర్చుంటే మీకేం అర్థమవుతుంది? గుడ్డ అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. అందుకోసమే చైనా దేశం మీదకి దేవుడు ఆయన రెండో రాకడ చూసిన పంపించున్నాడు. ఇది నెరవేరుతున్న ప్రవచనం. అంటే ఇప్పుడు నెరవేరుతున్న ప్రవచనము అంటే ఇప్పుడు మరి చైనా దేశం మీదకి భయంకరమైన తుఫాను వచ్చిందని ఒకటే కాదు, ఇంకా చాలా వస్తాయి. ఇది నెరవేరుతున్న ప్రవచనం కాబట్టి ఆ చైనా దేశం నేలమట్టం అయ్యే వరకు యెహోవా దేవుడు నిద్రపోడు. అర్థమవుతుంది కదా? కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. మరి ప్రార్థన చేసుకోండి, మీ పాపములను ఒప్పుకోండి అని చెప్తున్నాను. ఇంకేది మీరు పెద్ద ఉద్ధరించేది ఏమి లేదు. ఇక్కడ దేవుని సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపం పడి మీ పాపములను ఒప్పుకోండి. అప్పుడైనా సరే మీరు దేవుని ఎదుట కొంతకాలమైనా, ఆయన ఉగ్ర రూపం ఎదుట కొంతకాలమైనా బతుకుతారు. ఓకేనా? అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.